ఏదో మనం అధికార పక్షంలో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే మన ఇష్టరాజ్యంగా ఏమైనా చేసి ఇచ్చే నిర్ణయించుకున్నాడు అనుకుంటా. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయుడు కలికిరి దగ్గరన సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి ల్యాండ్, ఖాళీగా ఉన్నటువంటి ల్యాండ్ నొక్కేసి, అంటే అది ప్రభుత్వం ఇచ్చిందా లేకపోతే అతనే నొక్కేసాడో తెలియదు కానీ స్కూల్కి సంబంధించి కాలేజీకి సంబంధించినటువంటి గ్రౌండ్ని తీసేసుకోవడానికి, తద్వారా అక్కడ పేదలకు ఇళ్ల పేరుతో ఇల్లు కట్టించడానికి ప్రిపేర్ అయ్యారు. దాన్ని స్టూడెంట్స్ అడ్డుకున్నటువంటి సంఘటన నిన్న సంచలనం సృష్టించి సినిమా ఫక్కీలో జరిగినటువంటిది. ఇది వందల మంది విద్యార్థులు చదువుకుంటున్నటువంటి కళాశాల స్థలాన్ని ఆక్రమించడానికి వైకాపా నాయకులు ప్రయత్నించగా విద్యార్థినులు ప్రొక్లైన్కి అడ్డంగా బైఠాయించి తాము కళాశాల స్థలాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు. అన్నమయ్య జిల్లా కలికిరిలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. నియోజకవర్గంలో వైకాపాకు చెందిన ఒక కీలక నాయకుడు స్థానిక నర్రావాండ్లపల్లెలో ఇటీవల పర్యటించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని కొంతమంది స్థానిక నాయకులు ఆయన ప్రశ్నించారు. దీంతో ఆయన అధికారులతో మాట్లాడుతాను కళాశాల స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలని చెప్పారు. దీంతో సార్ వైకాపా నాయకులు సోమవారం ప్రొక్లైన్తో సహా కళాశాలకు చేరుకుని ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా చదువు చేసే పనులు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న కళాశాల ప్రిన్సిపల్ అంజలిదేవి, వైస్ ప్రిన్సిపల్ ఎస్ గులాబ్ ఖాన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పనులు నిలిపేయాలని సూచించారు. వాళ్ళకి వైకాపా నాయకులు పరుష పద్యాలంతో దూషించారు. కళాశాల విద్యార్థులను కూడా తమ కళాశాల భూమిని రక్షించుకునేందుకు ప్రొక్లైన్కి అడ్డంగా కూర్చొని నిరసన చెప్పారు. చేసేది లేక వాళ్ళు వెందిరిగారు. ఈ ఘటన మీద ఆర్జేడీ జాయింట్ కలెక్టర్, తహసీల్దార్, పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ప్రిన్సిపాల్ చెప్పారు. దీని మీద తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అక్కడికి చేరుకుని విద్యార్థులకు మద్దతు ప్రకటించారు.